హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలాకృష్ణ గోలి. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. మనం లాస్ట్ క్లాస్లో కాకతీయ రాజ్యం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు నేను కాకతీయ రాజ్యం, ఇది విజయనగర సామ్రాజ్యం అన్న. రాజ్యానికి సామ్రాజ్యానికి తేడా. కాకతీయ రాజ్యం అంటే డైనెస్టీ, విజయనగర సామ్రాజ్యం అంటే కింగ్డమ్. రాజ్యం అంటే దాని యొక్క ప్రాంతపరంగా చిన్నది అని, అలాగే కింగ్డమ్ లేదా సామ్రాజ్యం అంటే ప్రాంతపరంగా పెద్దది అని. మనం కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత మనకి ఆంధ్ర చరిత్రలో మనకి విజయనగర సామ్రాజ్యం వస్తుంది. ఇది 7th క్లాస్లో మనకి సెమిస్టర్ 1లో లాస్ట్ చాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. కాకతీయ రాజ్యం మనకి ఇక్కడ త్రిలింగ ప్రాంతాన్ని మనం కాకతీయ రాజ్యంగా చెప్పవచ్చు. కాకతీయ రాజ్యాన్ని చివరిగా పరిపాలించింది ఎవరంటే 2వ ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్ర II. ఒకసారి మనం కాకతీయ రాజ్య పతనం నుంచి విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించిందో ఒక చరిత్ర చూద్దాం. ఈ చరిత్రను కనుక మనం తెలుసుకున్నట్లయితే మనకి టెక్స్ట్ బుక్స్లో అన్నీ డైరెక్ట్గా లైన్స్ ఇచ్చాడు. 7th క్లాస్లో అన్నీ డైరెక్ట్గా లైన్స్ ఇచ్చాడు, అన్నీ ఒక్కొక్క లైన్స్లోనే ఇచ్చాడు. మీరు ఈ చరిత్ర వెనకాల ఉన్న చరిత్ర కూడా తెలుసుకుంటే మీకు ఆ లైన్స్ యొక్క అర్థాలు తెలుస్తాయి. ఎగ్జామ్లో మీకు బిట్ మిస్ కాకుండా ఉంటుంది. 2వ ప్రతాపరుద్రుడు. అయితే ఈ 2వ ప్రతాపరుద్రుని అప్పుడు మనకి ఢిల్లీని పరిపాలిస్తున్న వాళ్ళు. ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్. ఢిల్లీ సుల్తాన్లో మనకి తుగ్లక్ వంశం పరిపాలిస్తుంది. తుగ్లక్ వంశం పరిపాలిస్తుంది. అయితే ఈ తుగ్లక్ వంశంలో దక్షిణ భారతదేశంపై అప్పుడుపై దండయాత్ర చేసింది గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ ఏం చేశాడు? తన కుమారుడైన ఉల్గు ఖాన్ని 5వసారి ప్రతాపరుద్రుడి పైన దండయాత్రకు పంపించాడు. 5వసారి ఉల్గు ఖాన్ ప్రతాపరుద్రునిపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రుని బందీగా తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ప్రయాణం అవుతాడు. ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ప్రయాణం అయితే ప్రతాపరుద్రుడు ఏం చేస్తాడంటే దారి మధ్యలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అంతతో కాకతీయ సామ్రాజ్యం అనేది అంతమైపోతుంది. ఈ ఉల్గు ఖాన్కి ఇంకొక పేరు ఏంటని అంటారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఉల్గు ఖాన్కి మరొక పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతన్ని మనం పిచ్చి తుగ్లక్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇతను రాజధానిని అనేకసార్లు మారుస్తూ ఉంటాడు. అది మనకి ఢిల్లీ సుల్తాన్ అనే చాప్టర్లో వస్తుంది, అక్కడ చూద్దాం. ప్రతాపరుద్రుడు అంతమైపోయారు. సో కాకతీయ రాజ్యం అనేది మనకి అప్పటితో అంతం అయిపోయిందనమాట. ఇప్పుడు కాకతీయ రాజ్యం అంతం అయిపోయిన తర్వాత మరి తెలుగు ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారంటే, కాకతీయ రాజ్యం అంతమైపోయిన తర్వాత ఇక్కడ ఓరుగల్లు ప్రాంతంలో ఈ ఉల్గు ఖాన్ యొక్క ప్రతినిధులు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేశారు? ఈ ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్న నాయం కరా సిస్టమ్ ఉండేది. ఈ నాయంకర్లో కొంత బలమైన నాయంకరులు ముగ్గురు నాయంకర్లు ఏం చేశారంటే ఈ ఉల్గు ఖాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఉల్గు ఖాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఇక్కడ ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను ఆక్రమించేశారు. ఈ ముగ్గురు ఎవరంటే ఒకళ్ళేమో పద్మనాయకులు, ఇంకొకళ్ళేమో తర్వాత ముసునూరి నాయకులు. మూడో వాళ్ళు ఎవరంటే ఈ నాయంకర్లలో మనకి రెడ్డి రాజులు వస్తారు. రెడ్డి రాజులు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో రెడ్డి రాజులు కొండవీడు ప్రాంతాన్ని పరిపాలించారు. రెడ్డి రాజులు ఈ ప్రాంతంలో రెడ్డి రాజులు తిరుగుబాటు చేశారు. ఎవరికి వ్యతిరేకంగా? ఉల్గు ఖాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించేశారు. అలాగే మనకి గోదావరి జిల్లా ప్రాంతంలో రేకపల్లి అనే ప్రాంతంలో ముసునూరి నాయకులు తిరుగుబాటు చేశారు. అలాగే తెలంగాణ ఆ ప్రాంతంలో ఓరుగల్లు ఆ ప్రాంతంలో పద్మనాయకులు తిరుగుబాటు చేసి ఈ ఢిల్లీ సుల్తాన్ ఉల్గు ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించేసి వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. ఇక్కడ అనిగొంది అనే ప్రాంతం ఉంది. ఈ అనిగొంది అనే ప్రాంతంలో మనకి మీకు కాకతీయుల కాలంలో చెప్పే హోయసాలులు దానిపైన రాజ్యంలో ఇక్కడ కంపిలరాయలు అనే రాజ్యం ఉంది. కంపిలరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారంట. అనిగొంది అనే ప్రాంతాన్ని కంపిలరాయలు పరిపాలిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం ఎలా ఆవిర్భవించిందంటే ఈ ఉల్గు ఖాన్కి వ్యతిరేకంగా మనకి
కొన్ని నిమిషం ఉలుగు ఖాన్కి వ్యతిరేకంగా ఈ ఈ బహుమనీ సుల్తాన్ రాజ్యం ఏర్పడక ముందు అక్కడ మనకి బహుద్దీన్ హసన్స్ అనే వ్యక్తి ఇక్కడ పరిపాలిస్తూ ఉండేవాడు. బహుద్దీన్ హసన్స్ ఇతను కూడా ఉలుగు ఖాన్ కింద సామంతునిగా పరిపాలిస్తూ ఉండేవాడు. కానీ పరిపాలిస్తూ ఏం చేశాడు, ఉలుగు ఖాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉలుగు ఖాన్ ఊరుకుంటాడా? ఊరుకోడు. బహుద్దీన్ హసన్స్ పైకి దండయాత్రకు వచ్చాడు. బహుద్దీన్ హసన్స్ ఏం చేశాడు, అక్కడున్న ప్రాంతాన్ని వదిలేసి ఈ కంపిలరాయల యొక్క అనిగొందికి పారిపోయాడు. అనిగొంది అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కంపిలరాయల దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందాడు. మరి కంపిలరాయల దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందితే మహమ్మద్ బిన్ తుగ్లక్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తికి కంపిలరాయలు ఆశ్రమించినందువల్ల కంపిలరాయలు కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్కి వ్యతిరేకంగా ఉన్నాడని తుగ్లక్ ఏం చేశాడు, కంపిలరాయల మీదకి దండయాత్రకి వచ్చాడు. కంపిలరాయల మీదకి దండయాత్రకు వచ్చి కంపిలరాయల్ని చంపేశాడు. కంపిలరాయల్ని చంపేసిన తర్వాత ఆ సామ్రాజ్యంలో కొంత తెలివైన వ్యక్తులు ఉంటారు రాజస్థానంలో, వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళిపోయాడు. ఢిల్లీకి తీసుకెళ్ళిన వాళ్ళలో ఎవరున్నారంటే హరిహర రాయలు, బుక్క రాయలు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హరిహర రాయలు బుక్క రాయలు అనే ఇద్దరు వ్యక్తులను కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి తీసుకెళ్లారన్నమాట. ఈ హరిహర రాయలు, బుక్క రాయలు గురించి మనం తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. అయితే ఈ హరిహరాయలు, బుక్కరాయలు వెళ్ళిపోయిన తర్వాత ఈ బహుద్దీన్ హసన్స్ ఏం చేశాడు, మళ్ళీ ఈ అనిగొంది ప్రాంతాల నుంచి ఈ కింద ఉంది మీకు కాకతీయుల కాలంలో చెప్పా హోయసాల రాజ్యం అని. హోయసాల రాజ్యం దాని యొక్క క్యాపిటల్ ఏంటిదంటే ద్వార సముద్రం. ఆ రాజ్యానికి పారిపోతాడు అనమాట. ఆ రాజ్యానికి పారిపోయి మళ్ళీ ఆ రాజుని ఆశ్రయం అడుగుతాడు. అప్పుడు ఆ రాజు ఎవరున్నారంటే ఇక్కడ 3వ బల్లాలుడు ఉన్నాడు. మీరు ఇదంతా వినండి. వినిన తర్వాత వీటిలో నేను టెట్కి, డిఎస్సికి ఏ పాయింట్స్ అయితే చెప్తానో వాటిని స్ట్రెస్ చేసి చదువుకొని ఒకసారి టెక్స్ట్ బుక్ చదువుకోండి. ఈ చాప్టర్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. 3వ బల్లాలుడు ఉన్నాడు. ఈ బహుద్దీన్ హసన్స్ 3వ బల్లాల దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందితే 3వ బల్లాలుడు ఏం చేశాడు, ఇతనికి పిలుపునిచ్చి నేను నీ శత్రువుని పట్టుకున్నాను, నేను నీకు సామంతుడిగా మారిపోతాను, నీ శత్రువుని నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చి ఏం చేశాడు, ఈ బహుద్దీన్ హసన్ని పట్టుకొని అతను చంపేసి ఈ ప్రాంతాన్ని ఏం చేశాడు, 3వ బల్లాలునికి ఇచ్చి పరిపాలించమన్నాడు. ఎట్లా పరిపాలించమన్నాడు, సామంతునిగా పరిపాలించమన్నాడు. అయితే ఈ 3వ బల్లాలుడికి కొంతకాలం తర్వాత ఏం జరిగింది, ఆశ మొదలైందనమాట. 3వ బల్లాలుడు ద్వార సముద్ర ప్రాంతం 3వ బల్లాలుడు. అయితే ఇక్కడ తమిళనాడు ఆ ప్రాంతంలో కూడా మదురై ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తానులో తమ సామంతునిగా ఒక వ్యక్తిని పెట్టాడు. ఈ 3వ బల్లాలుడు ఈ ప్రాంతంలో మదురై రాజు ఏం చేశారు, ఇద్దరు తిరుగుబాటు చేసి ఏం చేశారు, మిగిలిన ప్రాంతాన్ని కూడా ఆక్రమించేస్తున్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమనుకున్నాడు, వీళ్ళు నేను పెట్టిన వాళ్ళే నాకు తిరుగుబాటు చేస్తున్నారు, సో ఇక్కడ అనిగొంది అనే ప్రాంతంలో ఏదో ఒక రాజు ఉంటే వీళ్ళు అక్కడ తిరుగుబాటు చేయరు కదా, ఆ ప్రాంతాన్ని ఆక్రమించరు కదా అని అనుకున్నారు అనిగొంది. అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు, ఈ హరిహర రాయలు, బుక్క రాయల్ని హిందూ మతం నుంచి ఇస్లాం మతంకి మార్చి మళ్ళీ అనిగొంది పంపించాడు. హరిహర రాయలు, బుక్క రాయల్ని ఇస్లాం మతంలోనికి మార్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ తన ప్రతినిధులుగా మళ్ళీ అనిగొంది ప్రాంతానికి పంపించాడు. మరి ఈ హరిహర రాయలు, బుక్క రాయలు ఏం చేశారు, ఈ 3వ బల్లాలుని మరియు ఈ మదురై రాజుని ఇద్దరిని ఓడించి ఈ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించేశారు. ఆక్రమించేసి వీళ్ళు ఏం చేశారు, విద్యారణ్యుల సహాయంతో ఎవరి విద్యారణ్యులు వైదిక మతంలో గొప్ప జ్ఞానం అనమాట. ఆయన సహాయంతో హరిహర రాయలు, బుక్క రాయలు మళ్ళీ హిందూ మతంలోనికి మారి ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అట్లా విజయనగర సామ్రాజ్యం అనేది మనకి ఏర్పడిందనమాట. విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పుడు దాని యొక్క మొట్టమొదటి రాజధాని ఏంటిది, అనేగొంది లేదా దీన్ని ఏమంటారంటే కుంజరకోన
కుంజరకోన లేదా అనిగొంది అని అంటారన్నమాట. ఆ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది ఎవరని మనకి టెక్స్ట్ బుక్లో ఉంది. ఎవరు ఏర్పరిచింది విజయనగర సామ్రాజ్యాన్ని? హరిహర రాయలు, బుక్కరాయలు, వీళ్ళిద్దరూ సోదరులు అనమాట. ఎవరి సహాయంతో ఏర్పరిచారు అని ఉంది. విద్యారణ్యులు హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరిచినప్పుడు ఢిల్లీ సుల్తాను ఎవరు? ఈ బిట్టు కూడా అడుగుతాడు మనల్ని టెట్ అండ్ డిఎస్సిలో. ఉల్గు ఖాన్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉల్గు ఖాన్ ఢిల్లీ సుల్తానులో ఏ వంశంలో ఉన్నాడు? తుగ్లక్ వంశం. ఎందుకంటే మనకి ఢిల్లీ సుల్తానులు అనే చాప్టర్ కూడా సపరేట్గా ఉంది. సో ఆ పేర్లన్నీ కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు సామంతులుగా ఉన్న రాజ్యాలు కూడా ఎవరో అడుగుతారు. ఈ విధంగా మనకి విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది అనమాట. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం ఏర్పడిపోయింది. దాని పక్కనున్న సామ్రాజ్యం అలాగే విజయనగరం యొక్క రాజధాని గురించి, విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాలు పరిపాలించాయో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఈ విజయనగరాన్ని సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత విజయనగరాన్ని మొత్తం ఎన్ని రాజ్యాలు పరిపాలించాయి అంటే మొత్తం 4 వంశాలు పరిపాలించాయి. రాస్తాను, లైన్గా రాసుకొస్తాను. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాల వాళ్ళు పరిపాలించారు. ఫస్ట్ వంశం ఏంటిది? సీక్వెన్స్ కూడా అడుగుతాడు సంగమ వంశం. సెకండ్ది సాలువ వంశం. మూడోది తులువ వంశం. సంగమ, సాలువ, తులువ. నాలుగోది అరవీటి వంశం. సంగమ, సాలువ, తులువ, అరవీటి. అయితే వీటి యొక్క టైమ్స్ కూడా మనం చూద్దాం. టెక్స్ట్ బుక్లో చూసుకోండి మీ అందరూ కూడా. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇంతకుముందు చెప్పింది స్టోరీ. నేను ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పానో అవి మాత్రం ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతాడు అనమాట. సంగమ వంశం లేదా సంగమ డైనెస్టీ ఎప్పటి నుంచి? 1336 నుంచి 1485 వరకు క్రీస్తు శకం. ఇది 1485 నుంచి మనకి 1505 వరకు అయితే ఇవ్వటం జరిగింది. ఇది 1505 నుంచి 1570 వరకు ఇవ్వటం జరిగింది. 1570 నుంచి 1646 వరకు అరవీటి వంశం అయితే పరిపాలించడం జరిగింది. ఇప్పుడు సంగమ వంశం గురించి చూద్దాం. ఇందులో ఈ 2, 3 వంశాలు సాలువ వంశం మరియు తులువు వంశం వెళ్ళేమో కన్నడ ప్రాంతం వాళ్ళు, కన్నడ ప్రాంతం. అలాగే ఈ సంగమ వంశం మరియు అరవీటి వంశం, ఈ సంగమ మరియు అరవీటి వంశం వాళ్ళు తెలుగు ప్రాంతం వాళ్ళు. తెలుగు ప్రాంతం వాళ్ళు, వీళ్ళేమో కన్నడ ప్రాంతం వాళ్ళు. ఈ సంగమ వంశం గురించి మనం అయితే ముందుగా చూద్దాం. ఈ వంశాల క్రమాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో మనల్ని కంపల్సరీగా అయితే అడుగుతాడు. ఫస్ట్ సంగమ వంశాన్ని స్థాపించింది ఎవరంటే హరిహర బుక్కరాయలు. ఇందులో ఫస్ట్ మనకి ఎవరెవరు వస్తారంటే హరిహర రాయలు, బుక్కరాయలు. హరిహర రాయ 1, నెక్స్ట్ బుక్కరాయ 1, నెక్స్ట్ హరిహర 2, హరిహర రాయలు 2, రెండవ హరిహర రాయలు అని కూడా అంటాం. నెక్స్ట్ దేవరాయలు 1, ఒకటవ దేవరాయలు. తర్వాత దేవరాయలు 2, రెండవ దేవరాయలు. చివరిలో మనకి చివరి రాజు ఇందులో ఫ్రోడ దేవరాయలు. ఇందులో మనకి టెక్స్ట్ బుక్లో కేవలం దేవరాయలు 2 గురించి మాత్రమే ఇచ్చారు. అయితే ఒకసారి నేను మిగతా పాయింట్స్ కూడా ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్తాను. ఒకసారి చూడండి. హరిహర రాయలు, బుక్కరాయలు. హరిహర రాయలు ఏం చేశాడు? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములని చెప్పాను. విద్యారణ్యుల స్వామి సహాయంతో హరిహర రాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారన్నమాట. ఈ హరిహర రాయలు ఏం చేస్తాడు? ఈ మదురై ప్రాంతంలో రాజున్నాడు కదా, ఆ ప్రాంతాన్ని దండెత్తి ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ హరిహర రాయల తర్వాత బుక్కరాయలు వస్తాడు. హరిహర రాయల తర్వాత ఎవరు వచ్చారు? బుక్కరాయలు. ఈ బుక్కరాయలు పరిపాలన కాలంలో మనకి ఒక ముఖ్యమైన గ్రంథం అయితే రచించబడుతుంది. ఏంటంటే మధురా విజయం.
మధురా విజయం అనే గ్రంథం ఎవరి కాలంలో రచించబడింది? బుక్కరాయలు. మధురా విజయాన్ని రచించింది ఎవరు? బుక్కరాయల యొక్క కోడలు అనమాట. హరిహర రాయలని యొక్క భార్య, బుక్కరాయలని యొక్క కోడలు మధురా విజయాన్ని రచించింది గంగాంబ. మధురా విజయాన్ని రచించింది గంగాంబ. ఈ మధురా విజయం అనమాట. నెక్స్ట్ హరిహర రాయల టూ ఈయన ఏం చేస్తాడు? మధుర అనే ప్రాంతాన్ని ఏ విధంగా దండెత్తి ఆక్రమించాడు. ఈయన ఆక్రమించుకుంటాడు, ముందు సామంతనిగా చేసుకుంటాడు, మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు. హరిహర రాయలు వెళ్ళి ఆ రాజును కూడా తొలగించి మొత్తం ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంలో ఐక్యం చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ దేవరాయలు ఏం చేస్తాడు? ఈ రాజధాని ఇక్కడ మనకి హంపి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని హంపి అని పిలుస్తున్నారు. అప్పట్లో మనం విజయనగరం అనే పిలిచాము ఆ ప్రాంతాన్ని. ఆ హంపి అనే నదికి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఆ నదికి ఆనకట్టలు కట్టిస్తాడు. లాస్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా మనకి ఈ దేవరాయలు 1 గురించి వచ్చింది. తుంగభద్ర నదికి ఆనకట్టలు కట్టించింది ఎవరు అని. తుంగభద్ర నదికి ఆనకట్టలు కట్టించింది ఎవరు? దేవరాయలు 1. నెక్స్ట్ దేవరాయలు 2 సంగమ వంశస్థుల్లోనే అతి గొప్పవారు ఎవరు? దేవరాయలు 2. మనకి టెక్స్ట్ బుక్లో దేవరాయలు 2 గురించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అందరూ. మనకి దేవరాయలు 2 సంగమ వంశస్థుల్లోనే గొప్ప పాలకుడు దేవరాయలు అని ఇచ్చాడు. ఇతనికి ఇంకొక పేరు ఏంటిదంటే ఫ్రౌడ దేవరాయలు. ఇది ఈయన 4 అనమాట. ఈయన ఫ్రౌడ దేవరాయలు. గొప్పవాడు ఎవరంటే ఫ్రౌడ దేవరాయలు. ఇతను ఏం చేశాడంటే కళింగ సైన్యాన్ని ఆక్రమించాడు. కొండవీరు చేరుకొని తన రాజ్యాన్ని ఇక్కడి వరకు విస్తరించాడు. అంటే కళింగ మీదకు దండయాత్ర చేసిన సంగమ వంశస్థులు ఎవరు అని అడుగుతాడు. కళింగ మీదకు దండయాత్ర చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న కళింగ వంశస్థులు సంగమ వంశస్థులు ఎవరంటే మనకి దేవరాయలు 2 అనమాట. కానీ అతను బహుమని సుల్తాన్ అహ్మద్ షా చేత ఓడించబడ్డాడు. మీకు ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. విజయనగర సామ్రాజ్యం ఏర్పడి పరిపాలిస్తున్నప్పుడు 1337లో మహారాష్ట్ర ఈ ప్రాంతం అంతటి ఇక్కడి ఢిల్లీ సుల్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అలానే ముసునూరి నాయకుల సహాయంతో ఇక్కడ ఒక సామ్రాజ్యం అయితే ఏర్పడింది. దీనినే మనం బహుమని సామ్రాజ్యం అంటాం. బహుమని సామ్రాజ్యం అంటాం. ఈ బహుమని సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యానికి చివరి వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఈ యుద్ధాలు ఎప్పుడు ఆగిపోతాయి? తల్లికోట యుద్ధం 1665 జనవరి 26న తల్లికోట యుద్ధం జరిగింది. ఆ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. చివరిలో అరవీటి వంశస్థులు ఉంటారు. అరవీటి వంశస్థులు పరిపాలిస్తుంటారు. అప్పటి వరకు వీళ్ళిద్దరికీ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఆ పాయింట్ అలా గుర్తుపెట్టుకోండి. మనకి టెక్స్ట్ బుక్లో అంతా పైపైన ఇచ్చాడు. సో మీరు ఆ కాన్సెప్ట్ని అయితే అలా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఫ్రౌడ దేవరాయలను ఓడించిన బహుమని సుల్తాన్ ఎవరు అంటాడు? సుల్తాన్ అహ్మద్. ఎవరు? సుల్తాన్ అహ్మద్. సుల్తాన్ అనే అహ్మద్ మనకి ఈ బహుమని సుల్తాన్ రాజ్యానికి చెందినవాడు. అతని విజయనగర రాజ్యంలో సంగమ వంశానికి చెందిన 2వ ఫ్రౌడ దేవరాయల్ని ఓడించాడనమాట. ఆ తర్వాత సంగమ వంశం బలహీనపడిపోయింది. సంగమ వంశం బలహీనపడిన తర్వాత ఇంకెవరెవరు వచ్చారు? ఇంకా తర్వాత విరూపాక్షరాయలు వస్తారు, తర్వాత దేవరాయ, తర్వాత రామచంద్రరాయ, ఆ తర్వాత ఫ్రౌడ దేవరాయ 4. ఈయన ఫ్రౌడ దేవరాయ 4. వీళ్ళందరూ బలహీనులు. వీళ్ళ గురించి మనకి ఎగ్జామ్లో అసలు అడగడు. తర్వాత ఈ ఫ్రౌడ దేవరాయలు బలహీనుడు కావడం చేత సాలు వంశం అయితే ఈ ఫ్రౌడ దేవరాయల యొక్క సైనికాధికారి ఎవరు? సాలువ నరసింహరాయలు. ఈ ఫ్రౌడ దేవరాయల యొక్క సైనిక అధికారి అయిన సాలువ నరసింహరాయలు ఎవరి సహాయంతో? తులువ నరసనాయకుడి సహాయంతో. తులువ నరస పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తులువ నరసనాయకుని సహాయంతో ఇతన్ని బంధించేసి ఇతను రాజ్యాన్ని స్వీకరిస్తాడు. ఏ రాజ్యాన్ని? విజయనగర రాజ్యాన్ని స్వీకరిస్తాడు. విజయనగర రాజధాని యొక్క క్యాపిటల్ హంపి. విజయనగరం అదే హంపి
విజయనగరం. మొదటి రాజధాని ఏది? అనిగొంది లేదా కుంజరకోన. ఈ సాలువ నరసింహరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించి సాలువ వంశాన్ని స్థాపిస్తాడు. సాలువ వంశాన్ని స్థాపిస్తాడు. దీంతో సంగమ వంశం అంతరించిపోయి మనకి సాలువ వంశం అయితే విజయనగర సామ్రాజ్యంలోకి వస్తుంది. ఇప్పుడు సాలువ వంశం గురించి చూద్దాం. సాలువ వంశం మనకి ఇందులో బాగా ఇంపార్టెంట్ది ఏంటిదంటే దేవరాయలు 2 గురించి ఒక 2 పాయింట్లు ఉన్నాయి. తర్వాత శ్రీకృష్ణదేవరాయల గురించి వస్తుంది. దాని మీద కొంచెం మనం స్ట్రెస్ చేయాలి. అలాగే మొదట్లో చెప్పా విజయనగర సామ్రాజ్యం స్థాపించింది హరిహర రాయలు, బుక్కరాయలు. ఎవరి సహాయంతో వీళ్ళు స్థాపించారంటే విద్యారణ్యులు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ఉల్గు ఖాన్. అయితే ఈ విజయనగర సామ్రాజ్యానికి సమాంతరంగా ఏర్పడిన రాజ్యాలు ఏవి అంటారు. ఏంటిది? ఒకటేమో ముసునూరి నాయకులు, రెండోదేమో రెడ్డి రాజ్యం, అలాగే తెలంగాణలో పద్మనాయకులు. ఆ పద్మనాయకులందరూ వీళ్ళందరినీ విజయనగర సామ్రాజ్యం ఆక్రమించేస్తుంది. ఆక్రమించిన తర్వాత ఈ బహుమనీ సామ్రాజ్యం ఏర్పడుతుంది మహారాష్ట్ర ప్రాంతంలో. ఎవరి సహాయంతో అంటే ముసునూరి నాయకుల సహాయం తీసుకొని ఈ బహుమనీలు ఢిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఈ ప్రాంతాన్ని బహుమనీ సామ్రాజ్యంగా ఏర్పరుస్తారు. బహుమనీ సామ్రాజ్యానికి ఏర్పరిచి చివరికి వీళ్ళు ఏం చేస్తారు? ఆ ముసునూరి నాయకుల్నే వాళ్ళ మీదే మళ్ళీ యుద్ధాలు చేసి ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళే ఆక్రమించేస్తారు. ఈ బహుమనీ సామ్రాజ్యం మొదట ఒక పెద్ద సామ్రాజ్యంగా ఉండేది. తర్వాత ఇది 5 చిన్న రాజ్యాలుగా విడిపోతుంది. 5 చిన్న రాజ్యాలుగా విడిపోతుంది. అవి ఏంటిదంటే బీరర్, బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్ మరియు గోల్కొండ. ఈ బహుమనీ సామ్రాజ్యం మొత్తం ఈ 5 చిన్న రాజ్యాలుగా విడిపోతుంది. బీరర్, బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ. ఈ 5 చిన్న వాళ్ళలో వాళ్ళు కలహాలు సృష్టించుకొని 5 చిన్న సుల్తానులుగా విడిపోతారన్నమాట. ఈ 5 చిన్న సుల్తానులు వాళ్ళతో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూనే విజయనగరంతో యుద్ధాలు చేస్తూ ఉంటారన్నమాట. అయితే చివరికి 1565 తల్లికోట యుద్ధంలో వీళ్ళందరూ పంచపాషాదులు కలిసి విజయనగరం మీద దండెత్తుతారు. విజయనగర సామ్రాజ్యం అంతరించిపోతుంది. అది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకి రెండో వంశం ఏంటిది? మనకి సాలువ వంశం. సెకండ్ మనకి డైనెస్టీ ఏంటిదంటే సాలువ వంశం. ఇప్పుడే నేను చెప్పాను సాలువ వంశంలో ఇద్దరు రాజులు ఉంటారు. ఒకళ్ళు ఎవరంటే ప్రోఢదేవరాయలు 4ని చంపించేసిన వ్యక్తి ఎవరంటే సాలువ నరసింహరాయలు. సాలువ నరసింహరాయల తర్వాత కొంతకాలం అతని కొడుకు ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తాడు. ఇమ్మడి నరసింహరాయలు. సాలు నరసింహరాయల తర్వాత ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తాడు. మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో వీళ్ళిద్దరి గురించి పెద్దగా అసలు ఏమి ఇవ్వలేదు. ఈ 2 పాయింట్లే ఇచ్చాడు. సాలు నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సాలు వంశంలో చివరి వ్యక్తి ఎవరంటే ఇమ్మడి నరసింహరాయలు. అయితే సాలు నరసింహరాయలు ఎంతవరకు పరిపాలించారు? 1485 నుంచి 1505 వరకు వీళ్ళు పరిపాలించారు. ఇప్పుడు 3వ వంశం వస్తుంది, తులువ వంశం. తులు వంశం ఎప్పటి నుంచి? 1505 నుంచి 1570 వరకు. ఇంతకుముందు సాలువ నరసింహరాయలకి ఒక వ్యక్తి సహాయం చేశాడు రాజ్యాన్ని స్వీకరించడానికి అని చెప్పాను. అతని పేరే తులువ నరసనాయకుడు. ఈ తులువ నరసనాయకుడు ఏం చేశాడు? ఇతను సాలువ నరసింహరాయలు చనిపోయిన తర్వాత అతని కొడుకు ఇమ్మడి నరసరాయల్ని బంధించేసి ఇతని రాజ్యం మీదకి వస్తాడు. ఇది విజయనగర సామ్రాజ్యంలో 2వ దురాక్రమణ. మొదటి దురాక్రమణ అంటే ఇది, 2వ దురాక్రమణ ఇది. సేమ్ సాలువ నరసింహరాయలు ఎలాగైతే సాలువ వంశాన్ని స్థాపించాడో దురాక్రమణ చేసి, అలాగే తులువ నరసింహరాయలు కూడా సాలువ నరసింహరాయల యొక్క కొడుకైన ఇమ్మడి నరసింహరాయల్ని బంధించేసి తులువ నరసనాయకుడు తులువ వంశాన్ని స్థాపిస్తాడనమాట. తులువ వంశాన్ని స్థాపించిన తర్వాత ఈ తులువ నరసనాయకుడు యొక్క కొడుకు ఇమ్మడి తులువ నరసనాయకుడు. పేర్లన్నీ దాదాపు దగ్గరగానే ఉంటాయి. ఇమ్మడి తులువ నరసింహరాయలు. ఈ ఇమ్మడి తులువ నరసింహరాయలు ఏం చేస్తాడు? ఈ ఇమ్మడి నరసింహరాయలు ఉన్నాడా, అతన్ని చంపించేస్తాడు.
అతన్ని చంపించేసి ఇతను తులువ వంశం మీదకి వస్తాడనమాట. తులువ వంశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ తులువ వంశాన్ని పరిపాలించిన తర్వాత ఈ ఇమ్మడి తులువ నరసింహరాయలు ఈ తులువ వంశాన్ని స్థాపించారు కదా. ఈ ఇమ్మడి తులువ నరసింహరాయలు సామ్రాజ్యం మీదకి వచ్చిన తర్వాత ఇతను ఏ పేరుగా మార్చుకుంటాడంటే వీర నరసింహరాయలు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలు వీర నరసింహరాయలు యొక్క తమ్ముడే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. ఎగ్జామ్లో మనకు అట్లా కూడా అడగచ్చు. శ్రీకృష్ణదేవరాయలు ఎవరి తమ్ముడు? వీర నరసింహరాయలు. వీర నరసింహరాయలకి ఇంకొక పేరు ఇమ్మడి తులువ నరసింహరాయలు. ఇమ్మడి నరసింహరాయలు ఎవరి చేతిలో వధించబడ్డాడు? ఇమ్మడి తులువ నరసింహరాయలు. తులువ వంశాన్ని స్థాపించింది తులువ నరసనాయకుడు. తులువ వంశాన్ని స్థాపించింది తులువ నరసనాయకుడు. ఇక్కడ అన్ని పేర్లు ఒకేలాగా ఉన్నాయి చూడండి. సో దీన్ని మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. వీర నరసింహరాయలు సామ్రాజ్యానికి వచ్చాడు. సామ్రాజ్యంకి వచ్చిన తర్వాత అతను దండయాత్రకు వెళ్తాడు. దండయాత్రకు వెళ్తా శ్రీకృష్ణదేవరాయల్ని రాజ్యభారం అప్పగిచ్చేస్తాడనమాట. అయితే శ్రీకృష్ణదేవరాయలకి రాజ్యభారాన్ని అప్పగిస్తూ శ్రీకృష్ణదేవరాయలకి ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రి పేరు ఏం పేరంటే మంత్రి తిమ్మరసు. మనకి ఈ స్టోరీ కొంచెం జాగ్రత్తగా అర్థం కావాలంటే మనకి మంత్రి తిమ్మరస్ అని ఎన్టీఆర్ గారి సినిమా ఉంది, పాత సినిమా. మీరు ఆ స్టోరీ కనుక చూసారంటే మీకు శ్రీకృష్ణదేవరాయలు వీర నరసింహరాయలు అసలు ఎలా వచ్చారో రాజ్యానికి, శ్రీకృష్ణదేవరాయలు ఎలా దండయాత్రలు చేశాడో కూడా అందులో ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం మీదకి వచ్చేసాడు. ఏ సంవత్సరంలో వచ్చారు? ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం జరిగిన సంవత్సరాన్ని మనకి ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. ఏంటిది? 1509 ఆగస్టు 8. ఈ డేట్ అడిగాడు ఒకసారి ఎగ్జామ్లో. ఒక ఎగ్జామ్లో మనకి శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం జరుపుకున్న రోజు 1509 ఆగస్టు 8. అందరూ పేజీ నెంబర్ 160 తీసి ఒకసారి నేను చెప్పిన తర్వాత ఈ యొక్క లైన్స్ ఒకసారి చదువుకోండి. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసాడు కదా. తులువ వంశంలో గొప్ప వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. తులువ వంశంలో గొప్ప వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు అనే కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. 1 సంగమ, 2 సాలువ, 3 తులువ, 4 అరవీటి. ఏంటిది ఆన్సరు? ఆన్సర్ ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటిది ఆన్సరు? తులువ వంశం. తులువ వంశంలో గొప్పవాడు. అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలన్నిటిలో గొప్పవాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. తులువ వంశం ఏ ప్రాంతానికి చెందినది? కన్నడ ప్రాంతం. అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు? శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. సో టెక్స్ట్ బుక్ తీసుకోండి. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారు? దండయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. శ్రీకృష్ణదేవరాయలు ముందుగా ఇక్కడున్న కొండవీడు ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. కొండవీడు ప్రాంతం తర్వాత ఇక్కడ పెనుగొండ, అనంతపూర్లో పెనుగొండ, ఇక్కడేమో కొండవీడు కోట, తర్వాత విజయవాడ దగ్గర ఉన్న కొండపల్లి ఈ ప్రాంతాలను ఆక్రమించుకుంటా ఇక్కడికి వెళ్ళి ఒడిస్సా దగ్గర ఉన్న గజపతుల మీద యుద్ధం చేస్తాడు. గజపతుల మీద యుద్ధం చేసి వాళ్ళని సామంతులుగా చేసుకొని గజపతుల యొక్క కూతురైన దుర్గాదేవిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. దుర్గాదేవిని పెళ్లి చేసుకుంటాడు. అయితే 1520లో రాయచూర్ నగరాన్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించేస్తారు. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమిస్తూ ఇక్కడ గోవా వాళ్ళు వస్తారు. ఈ గోవా రేవు పట్టణం ఇక్కడ ఉంటుంది. ఈ గోవా రేవు పట్టణాన్ని పోర్చుగీసులు ఆక్రమించాలని చూస్తారు. పోర్చుగీసులతో శ్రీకృష్ణదేవరాయలు ఒక డీల్ చేసుకొని పోర్చుగీసులు గోవా ఆక్రమణలో సహాయం చేస్తాడు. గోవానే మనం రేవతి ద్వీపం అని కూడా అంటాం. ఈ గోవాను ఆక్రమించడం వల్ల మరి విజయనగర సామ్రాజ్యానికి ఏం లాభం? వీళ్ళేమో గుర్రాలని దిగుమతి చేసుకొని అవి విజయనగరానికి అందిస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ బహుమనీలకి మరియు విజయనగరానికి ఎందుకు 14 యుద్ధాలు జరుగుతాయి అని మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఎందుకు యుద్ధాలు జరుగుతాయి, దానికి కారణం ఏంటి అంటాడు. 2 కారణాలు. ఒకటేమో రాయచూర్ దోబ్ అంటే అంతర్వేది అంటే 2 నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రదేశాన్ని అంతర్వేది అంటారు. మరి ఈ రాయచూర్ దోబ్ ఏ నదుల మధ్యలో ఉందని మనకి టెట్లో ఇస్తాడు.
ఏంటిది? కృష్ణ మరియు తుంగభద్ర. కృష్ణ మరియు తుంగభద్ర నదుల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏ అంతర్వేది అంటారు? రాయచూర్ అంతర్వేది. ఈ రాయచూర్ అంతర్వేది ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం బహుమనీలకి విజయనగరానికి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బహుమనీ ప్రాంతం అంతా ఎండిపోయి ఉంటుంది, ఆ ప్రాంతంలో పంటలు పండవు. సో వాళ్ళు పంటలు పండే ఈ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. దానివల్ల విజయనగరానికి బహుమనీలకి మధ్య ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సో ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించేస్తారు. ఆక్రమించేసిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి చూడండి. శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదు ఆంధ్ర భోజుడు. సో చరిత్ర గురించి మనకి ఈ చాప్టర్లో తక్కువ ఇచ్చాడు, వాళ్ళ గురించి ఏమేమి పాయింట్లు ఇచ్చాడో వాటి గురించి మాత్రం ఎక్కువగా స్ట్రెస్ చేసి మనం చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదు ఆంధ్ర భోజుడు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న విజయనగర రాజు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన విజయనగర రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలో ఉన్న ఆస్థాన కవులను ఏమంటారు? అష్టదిగ్గజాలు. అష్టదిగ్గజాల గురించి కూడా మనం ఒక చిన్న వీడియోలో అయితే చూద్దాం. అయితే ఈ అష్టదిగ్గజాల్లో గొప్పవాడు ఎవరు? అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచించిన గ్రంథం మనుచరిత్ర. అల్లసాని పెద్దన రచించిన గ్రంథం మనుచరిత్ర. ఈ అల్లసాని పెద్దన గల బిరుదు ఆంధ్ర కవిత పితామహుడు. ఆంధ్ర కవిత పితామహుడు అనే బిరుదు ఎవరికి ఉంది? అల్లసాని పెద్దన. అష్టదిగ్గజాల్లో పెద్దవాడు ఎవరు? అల్లసాని పెద్దన రచించిన గ్రంథం మనుచరిత్ర. ఆంధ్ర కవిత పితామహుడు అనే బిరుదు ఎవరికి ఉంది? అల్లసాని పెద్దన. అయితే ఇతను ఇంకా రచనలు చేశాడు. ఏమిటి? మనుచరిత్ర రాశాం కదా. హరికథాసారం ఇంకొక బుక్ పేరు హరికథాసారం అనమాట. అయితే శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వయంగా కవి. శ్రీకృష్ణదేవరాయలు ఏం రాశారు? శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో ఎస్కేడి అంటే శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో ఏం రచించారు? జాంబవతి కళ్యాణం. ఎగ్జామ్లో ఇవే డైరెక్ట్గా అడుగుతాడు. జాంబవతి కళ్యాణం చదవాల్సిందే, మనకు గుర్తుండేంత వరకు వీటిని చదవాల్సిందే. జాంబవతి కళ్యాణం. నెక్స్ట్ ఉషా పరిణయం. ఇవి సంస్కృతంలో రచించారు. మరి తెలుగులో ఏం రచించాడు? ఎగ్జామ్లో అడుగుతాడు. ఇది ఏ భాషకు సంబంధించింది? ఉషా పరిణయం రచించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఏ భాషలో రచించాడు? సంస్కృతంలో జాంబవతి కళ్యాణం రచించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. మరి శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో ఏం రచించాడు? ఆముక్తమాల్యదను రచించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అది ఏ భాషలో రచించాడు? తెలుగులో రచించాడు. అయితే ఇంకా ఈయన ఏం చేశాడు? విజయనగరంలోనే విఠలస్వామి ఆలయాన్ని, కొన్ని ఆలయాలను పునరుద్ధరించాడు. ఆలయాలను పునరుద్ధరించడం మరియు స్థాపించడం. పునరుద్ధరించడం అంటే ఇంతకుముందు ఆలయాలని మరమ్మతులు చేయటం. అటువంటి ఆలయాలను స్థాపించాడు మరియు పునరుద్ధరించాడు. ఏ ఆలయాలను ఇతని స్థాపించాడంటే విఠలస్వామి ఆలయం. విఠలస్వామి ఆలయం, హజారా ఆలయం. ఈ రెండు ఆలయాలని ఎవరు స్థాపించారంటే శ్రీకృష్ణదేవరాయలు. ఇవి శ్రీకృష్ణదేవరాయల గురించి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్. అలానే శ్రీకృష్ణదేవరాయల గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్స్లో. మెయిన్గా వీటి గురించే స్ట్రెస్ చేశారనమాట. అలానే మనకి పేజ్ నెంబర్ 162లో ఇక్కడ పోయట్స్ ఇచ్చి వాళ్ళు రచించిన బుక్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆ బుక్స్ చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. అల్లసాని పెద్దన ఏం రచించాడు? మనుచరిత్ర, హరికథాసారం. అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథాసారం సేమ్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఇంకెవరు? నంది తిమ్మన. ఒకసారి ఇక్కడ నీట్గా రాస్తాను చూడండి. అంటే అతని దగ్గర ఉన్న అష్టదిగ్గజ కవులు వాళ్ళు రచించిన బుక్స్ ఇంపార్టెంట్. ఆ బుక్స్లోంచి మనకు కంపల్సరీగా బిట్ రావడానికైతే ఆస్కారం ఉంది. టెట్లో కానీ డిఎస్సిలో కానీ కంపల్సరీగా అందులో నుంచి బిట్టు వస్తుంది. ఫస్ట్
అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన ఏం రచించాడు? మనుచరిత్ర, హరికథాసారం. హరికథాసారం. నెక్స్ట్ నందితిమ్మన. పారిజాతాపహరణం. మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో మనం స్కూల్లో చదువుకునే టైంలో పారిజాతాపహరణం అనే లెసన్ కూడా ఉండేది. పారిజాతాపహరణం. నెక్స్ట్ మాదయ్య గారి మల్లన. వీళ్ళంతా అష్టదిగ్గజ కవుల్లో వ్యక్తులు. రాజశేఖర చరిత్ర ఇవన్నీ మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. రాజశేఖర చరిత్ర ఎవరు రచించారు? మాదయ్య గారి మల్లన. నెక్స్ట్ దూర్జటి అనే కవి ఏం రచించాడు? శ్రీకాళహస్తీశ్వర చరిత్ర. ఈ శ్రీకాళహస్తీశ్వర చరిత్ర గురించి కూడా మనకి పద్యాలు మనకి తెలుగు లెసన్స్లో అక్కడక్కడ వస్తూ ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర చరిత్ర. దూర్జటి. నెక్స్ట్ సకల నీతి సార సంగ్రహాన్ని రచించింది ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. పింగళి సూరన. రాఘవ పాండవీయం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? పింగళి సూరన. వీటికి షార్ట్కట్లు ఉండవు, జాగ్రత్తగా చదువుకోవాలి. వచ్చిన దాని వరకు